హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఈ రోజు మై డియర్ పిఎంసిలో నేను ఒక క్వశ్చన్ ఫస్ట్ అడిగేస్తాను. బర్త్డే విషెస్ చెప్పే ముందు, ఇది అడవిలో పుడుతుంది, అడవిలోనే పెరుగుతుంది, కొన్ని చోట్ల బయటకు వచ్చి కూడా పెరుగుతుంది అనమాట. సో మంచి రోజు చూసి పంచన చేరుతుంది, ఏంటది ఆలోచించి చెప్పండి. మంచి రోజు చూసి పంచన చేరేదేంటి? జనరల్ గా అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది అంటే కవ్వం అని చెప్పారు ఇంతకు ముందు. కొంచెం డిఫరెంట్ గా అడిగాను, ఆలోచిస్తూ ఉండండి. ఎవరికైనా ఆన్సర్ తడితే కాల్ చేసేయండి. అండ్ ఈ రోజు ఎవరైతే బర్త్డేస్, పెళ్లి రోజులు, ఇంకా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ మై డియర్ పిఎంసి తరఫున. అండ్ మా పిఎంసి తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? అయితే వెంటనే వెళ్ళిపోండి యూట్యూబ్ కి పిఎంసి తెలుగు అని టైప్ చేసేయండి, అది సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మా షోకి సంబంధించిన ఏ విషయం అయినా సరే, ఎనీ సజెషన్, లేకపోతే మీకు ఏదైనా కొత్త పొడుపు కథ, ఇంకా ఇన్నోవేటివ్ గా మేము కనిపెట్టాం అనుకునేవి ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి దీపా చౌదరి అని ఉంటుంది, అక్కడ కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు అక్కినేని నాగార్జున గారి బర్త్డే. సో ఆయన బోల్డ్ అనే మూవీస్ చేశారు. సో ఆయన గురించి మూవీ లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దది ఉంది. అండ్ ఆయన యాక్టరే కాదు, అండ్ ప్రొడ్యూసర్ కూడా. ఈ మధ్య టెలివిజన్ హోస్ట్ గా కూడా చాలా పాపులర్ అయ్యారు, బిగ్ బాస్ తో అండ్ మీలో ఎవరు కోటీశ్వరుడు వాటితో. అండ్ హిందీలో కొన్ని మూవీస్, అలాగే తమిళ మూవీస్ లో కూడా యాక్ట్ చేశారు. అంతేకాకుండా ఈయన గురించి చెప్పాలంటే నిన్నే పెళ్లాడతా 1996 లో వచ్చిన మూవీ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కోసం 9 రాష్ట్ర నంది అవార్డులు, 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్, అలాగే 2 జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. అండ్ ఈయనకి యాక్టర్ గా చాలా చాలా మంచి గుర్తింపు ఉంది. జనరల్ గా నాగార్జున అనగానే మన్మధుడు, రొమాంటిక్ హీరో ఇలా అనేవాళ్ళంతా. అన్నమయ్య మూవీ 1997 లో రిలీజ్ అవ్వగానే ఒక సపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. అలాంటి మూవీస్ లో కూడా యాక్ట్ చేసి ఈ రోజు నాగార్జున గారి బర్త్డే సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ అందరి తరఫు నుండి, అండ్ నాగార్జున గారి ఫ్యాన్స్ అందరి తరఫున, అండ్ మన మై డియర్ పిఎంసి తరఫున హ్యాపీయెస్ట్ బర్త్డే. ఎస్, కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసేసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటండి విశేషాలు? మామూలేనా? టీవీ చూసారా? చూడకుండా ఎందుకు కాల్ చేశారు? మీరు చూడాలి కదా. నేను ఒక క్వశ్చన్ అడిగాను. కరెంటు పోయింది. అసలు అబద్ధాలు ఆన్సర్లు రెడీగా ఉంటాయి ఒకరి దగ్గర. వారెవరో చెప్పుకోండి చూద్దాం. అబద్ధాలు ఆన్సర్లు ఏం అడిగినా సరే రెడీగా ఉంటాయి. ఆయన ఎవరు? మీరే అండి, ది గ్రేట్ వెంకటేశ్వర్లు గారు. నిజమేనా? కరెంటు పోయింది. ఎలాగో చూడలేను కదా, అలాగే చెప్తారు. అయ్యయ్యో. ఓకే, అడవిలో పుట్టింది, బయటకు వచ్చి పెరిగింది, మంచి రోజు చూసుకుని పంచన చేరింది, ఏంటది? గడప. గడప పంచన చేరుతుందా? దూరంగా ఉంటుందిగా. సర్లేండి, మీరు అడగండి. మీరు అడగండి, మీరు రెడీగా ఉంటారు కదా, ఏదో ఒకటి అడుగుదామని అడగండి. వెంకటేశ్వర్లు గారు, మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. ఇంకోటి అడగనా? రసం కాని రసం, టొమాటో రసం కాదు, చింతపండు రసం అస్సలు కాదు, మిరియాల రసం అస్సలే కాదు, రసం కాని రసం, నీరసం. ఓకే, ఒక రసం వచ్చింది, కరెక్టే. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. మీరేమైనా అడగబోతున్నారా? బడి కంగారు పెడుతుంది, కంగారు పెట్టే బడి.
కంగారు పెట్టేబడా కంగారు పెట్టి వరం. సరిగ్గా అడగండి. కంగారు పెట్టే వరమా? వరము కంగారు పెట్టింది. వరం కంగారు పెడుతుందా? ఇది పొడుపు కథ లేకపోతే రైమింగ్ వర్డ్ చెప్పాలా? అదే పొడుపు కథే. మనం ఎప్పుడైనా అది చూసేది చెప్పేది. చూసి చెప్తామా? కంగారు పెట్టే వరం మేము చూసి పుస్తకంలో పంపిస్తాము. ఎందుకంటే మేము స్పష్టంగా చెప్పం, ఎందుకంటే దానికి అర్థం ఉండాలి కదా. ఓహో, కంగారు పెట్టే వరం తెలీదు. ఎవరినైనా అడుగుదాం, చూద్దాం ఈరోజు ఎవరైనా చెప్తారేమో. ఎవరు ఆన్సర్ చేయకపోతే మీరే రేపు కాల్ చేసి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? ఓకే ఓకే. నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. అయ్యయ్యో, ఇంకా టీవీ చూస్తున్నారా? వచ్చేసారండి మీరు మై డియర్ పిఎంసీలోకి వచ్చేసారు. టీవీ వాల్యూమ్ కనుక అలాగే ఉంటే ఆటోమేటిక్ గా కాల్స్ కట్ అయిపోతూ ఉంటాయి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. హలో హలో, మై డియర్ పిఎంసీ అమ్మా, నమస్తే. ఎవరు 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 మరి గుర్తుగా కోరి పెట్టుకుంటా నేను. కాదు, నేను గుర్తు పట్టినా అడుగుతాను, అప్పుడప్పుడు మీరు చెప్పాలి. అయ్యో ఓకే. మీరేంటండి రోజు చక్కగా కాల్ చేస్తారు, ఈరోజు టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టారేంటి? ఇంట్లో పెట్టాను, బయటకు వచ్చానమ్మా నేను. ఓకే, ఇక్కడ బయట వాళ్ళండి అలా నుంచున్నాను. ఓకే సరే, ఇవాళ మీరు అడిగారు కదా నాగార్జున గారి బర్త్డే అని. అవును, నిన్నే పెళ్లి ఆడతా సినిమా చాలా బాగుంటది. అది పెద్దవాళ్ళకి బాగుంటది, చిన్నాళ్ళకి బాగుంటది. నేను చూసాను. అవును, చాలా సంతోషంగా ఉంటది సినిమా, అందరూ కలిసి బాగా. తర్వాత అన్నమయ్య, రామదాస్ ఇవన్నీ చూసామమ్మా, చాలా బాగుంటాయి. ఓకే, సినిమాలు చాలా బాగుంటాయి, పాటలు కూడా అందరూ చాలా బాగుంటాయి. మూవీస్ సరే, బిగ్ బాస్ లో కనిపిస్తున్నారుగా, బిగ్ బాస్ పెద్దగా చూడనమ్మా. చూడరా? అప్పుడప్పుడు ఎప్పుడన్నా కొట్టుకాడి నుంచి వచ్చి ఎప్పుడన్నా 9 అయ్యాక ఎప్పుడన్నా చూస్తాను, నిద్ర వస్తే నిద్రపోతాను. ధ్యానం గురించి నిద్రపోయి ఇగిపోయి అడిపోయి అన్ని ఇందులోకి వచ్చేసాను. ఓకే, అది. ఇంకొకటి మీరు అడిగారు కదా అడవిలో పుట్టి అడవిలో పెరిగిందని. అది నేను అనుకుంటున్నాను, పంచం చేరిద్ది అన్నారా మీరు? పంచం చేసుకుంటాం అన్నారా? పంచన చేరుతుంది మంచి రోజు చూసి. మంచి రోజు చూసి పంచం చేరుతుందా? అవునా, అది అనుకోలేదు కానీ నేను ఉసిరికాయ అనుకున్నా. ఫంక్షన్ చేస్తారంటే ఉసిరికాయ అనుకున్నా. ఓహో, కాదు కాదు, పంచన చేరుతుంది మంచి రోజు చూసి. అది తెలియదు కానీ ఇంకోటి ఆయన చెప్పారు కదా రసం కాని రసం, అది చెప్పేసా. అది పాదరసం కూడా వస్తుంది కదా. పాదరసం, ఓకే, కరెక్ట్. నీరసంగానే ఆయన చెప్పారు పాదరసం కూడా అని నేను అనుకుంటున్నా. అది కూడా వస్తుంది. రసం ఏదైనా సరే, ఓన్లీ మనం తినే రసాలు కాకుండా చెప్పారుగా. నాగార్జున సార్కి మాత్రం ఇవాళ పుట్టినరోజుది చెప్పండి. ఓకే, మీ తరఫు నుండి కింగ్ నాగార్జున గారికి బర్త్డే విషెస్ చెప్పేద్దాం. హ్యాపీయెస్ట్ బర్త్డే అండి మీకు. హారం కాని హారం. హారం కాని హారం. అవును, హరితహారం. హరితహారం మా తెలంగాణలో చాలా ఫేమస్ అండి, హరితహారం. అవునా, మరి మాట్లాడితే మొన్న ఒక రోజు అన్నారు మా తెలంగాణ మా హైదరాబాద్ అని. మా పిల్లలు మా వాడలు కూడా అక్కడ ఉన్నారు. ఓకే ఓకే, మనందరి హైదరాబాద్ మన తెలంగాణలో హరితహారం చాలా ఫేమస్. మాకు ఇక్కడైతే వేరే అంటారు. చెప్పండి. చెప్పేనా? ఊరి పేరు అగ్రహారం. ఓహో, హారం కాని హారం, అగ్రహారం. అవును, హారం వచ్చింది ఏదైనా సెట్ అవుతుందిలేండి. అవునుగా, ఏదైనా అది ఎక్కడ సెట్ అవుతుంది, ఇక్కడైతే అగ్రహారం. ఓకే, సరే. నైస్ టాకింగ్ టు యూ అండి. బాయ్ బాయ్, టేక్ కేర్. ఎస్, మరి ఇంకా ఈరోజు బర్త్డేస్ ఎవరు ఉన్నాయో చెక్ చేసేద్దాము. ఈరోజు విశాల్ గారి బర్త్డే. విశాల్ గారు మీ అందరికీ తెలుసు కదా, తమిళ్లో ఎంత ఫేమస్ ఈయన తెలుగుని కూడా అంతే బ్యాలెన్స్ చేస్తున్నారు. ఓన్లీ యాక్టరే కాదు, ఈయన ప్రొడ్యూసర్ కూడా. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ జీకే రెడ్డి గారు కూడా ప్రొడ్యూసరే. సో ఆ లెగసీ అలా కంటిన్యూ చేస్తూ యాక్టింగ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు ఆయన.
యాక్షన్ మూవీస్ లో ఎక్కువగా చూసాము. అండ్ అలాగే తన నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో కొన్ని మూవీస్ కూడా ఆయన నిర్మించారు. అండ్ తనకి 2006 లో తమిళ్ సినిమాకు ఆయన చేసిన సేవలకు కల్లైమా మణి అవార్డ్ అందుకున్నారనమాట. సో విశాల్ గారికి మన మై డియర్ పిఎంసి తరఫు నుండి, ఆయన ఫ్యాన్స్ అందరి తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్, ఈరోజు విజయ్ కుమార్ గారి బర్త్డే. విజయ్ కుమార్ సో ఆయన మంచి యాక్టర్, మీ అందరికి తెలుసు, తమిళ్ మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఫస్ట్ శ్రీవల్లి అనే మూవీలో బాల నటుడిగా పరిచయం అయ్యి తన సినీ జీవితాన్ని ప్రారంభించేశారు. విజయ్ కుమార్ గారికి మన మై డియర్ పిఎంసి తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్, కాలర్ వెయిట్ చేస్తున్నారు, తీసేసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. హాయ్. హాయ్ దీప గారి స్వాగతం. స్వాగతం సుభద్ర గారు. హాయ్. ఏంటండి పొడుపు కథకి ఆన్సర్ తెలుసు కదా మీకు? తెలియలేదండి, అలా చూసాను అమ్మ. చూసారు కానీ తెలీదా? తెలియట్లేదు, అసలే ఊహించాను రావట్లేదమ్మా. కాదండి, అడవిలో పుట్టి పెరిగి మంచి రోజు చూసి పంచన చేరింది. కొంచెం ఆలోచించండి, వచ్చేస్తుంది. అంటే చీపురు అయితే పంచం చేస్తుందిరా. అవునా? చీపెరు పంచన పెట్టుకోం కదా, మూలను పెడతాం. మూలను పెడతాం, అది కరెక్టే. అది కరెక్టే కదా సార్. ఓకే సరే, మీరు ఏదైనా అడుగుతారా? ఒక నేలమ్మా, నేల మీద ఆకు పైన తెల్లటి రత్నాలు, దానిపైన 5 పంచపాండవులు తాండం ఆడతారు. అమ్మో, పెద్ద క్వశ్చనే అడిగారు. 5 పంచ పాండవులు తాండం ఆడతారు. మన చేతి వేళ్ళ కాదా? అవునా, దగ్గరికి వచ్చానా? మన అరచెయ్యి చేతి వేళ్ళు కరెక్టేనా? అది కరెక్టే. ఇంకా ఉంది కదమ్మా. అంటే ఫుడ్ తినేటప్పుడా? అంటే ఆకు వేసి అదంతా ఓపెన్ అయిపోయారు కదా, చెప్పేశారు కదా, ఒకటి రివీల్ చేయాల, అందుకని ఇది చెప్తున్నా నేను. అదేనా? ఓకే, సుభద్ర గారు భలేనవుతారండి మీరు అసలు. సో కాదు, మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? మాకు 3 అమ్మాయిలమ్మా. మా ఆడపిల్లలే, నాకు మగ పిల్లలు లేదు. 3 పిల్లలకి పెళ్లి చేశాను, 3కి మనవాళ్ళు పుట్టేసారు నాకు. ఎంతగా హాయిగా చక్కగా, అందుకే అంత చక్కగా నవ్వుతున్నారు. అయిపోయింది రెస్పాన్సిబిలిటీస్ అన్ని, చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ అమ్మ. ఇంకా అసలు ఏమి మనకి ఇంకా ఎంజాయ్, మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేసారు, వాళ్ళకి వాళ్ళ పరిస్థితి లేదు ఇంకా. ఓకే, ఇంక ఎంజాయ్. క్లారిటీ ఉన్నారు బాగా. నైస్ టాకింగ్ టు యూ సుభద్ర గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, నేను లాస్ట్ లో ఆన్సర్ చెప్తాను, ఎవరు చెప్పకపోతే చూద్దాము. అండ్ ఈరోజు క్రాంతి కుమార్ గారు అలాగే వెంకట లక్ష్మి గారు వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీరు మచిలీపట్నం కృష్ణా జిల్లాలో వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ రాస్తున్నారు అమ్మ నాన్న రాజమ్మ, రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే తమ్ముడు కుటుంబ సభ్యులు రాజేష్, అనుష, యువరాజు, యువనాష్, అలాగే అత్తయ్య కుటుంబ సభ్యులు అంకమ్మ, సోని, సాయి సిద్ధార్థ్, ఫ్రెండ్స్ అండ్ స్పిరిచువల్ ఫ్యామిలీ మెంబర్స్ దుట్టా ఉమామహేశ్వరరావు గారు, అలాగే నాగరాజు గారు, దేవి గారు. వీరితో పాటుగా SUL క్రాంతి అకాడమీ అవనిగడ్డ ధ్యాన విద్యార్థులందరూ. వావ్,
క్రాంతి కుమార్ గారు అండ్ వెంకటలక్ష్మి గారు మీకు అసలు ఇంత మంది విషెస్ చెప్తున్నారండి, ఎంత లవ్ చూపిస్తున్నారు మీకు. వీరందరి తరఫున అండ్ మా మై డియర్ పిఎంసి తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఎస్, మరి ఈ రోజు ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆకాంక్ష గారు. సో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా ఆకాంక్షకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటూ ఫ్యామిలీ మెంబర్స్ రాస్తున్నారు. ఆకాంక్ష, మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా మై డియర్ పిఎంసి తరఫున హ్యాపీయెస్ట్ బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్, ఈరోజు శివ బర్త్డే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా శివకి బర్త్డే విషెస్ చెప్పండి అంటూ రాస్తున్నారు మాణిక్యం గారు. అలాగే ధనలక్ష్మి, నిఖిల్, అభిరామ్, పవన్ కుమార్, భూలక్ష్మి, యువన్, గుణశేఖర్, బోల్డ్ అంత మంది రిలేటివ్స్. వావ్, శివాకి కూడా బోల్డ్ అంత మంది విషెస్ చెప్తున్నారు. సో వీరందరి తరఫున అండ్ మా మై డియర్ పిఎంసి తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శివ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్, నాకు కూడా చాలా కాల్స్ మాట్లాడాలనుంది, ఎవరిది మిస్ చేయకుండా మాట్లాడాలనిపిస్తుంది. కానీ మనకు ఒక టైం లిమిట్ ఉంది, గంట కొట్టేసింది. సో మన టైం అయిపోయింది, టైం అప్. కాబట్టి రేపు మళ్ళీ లైవ్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకసారి ఈ రోజు ఎవరైతే సెలబ్రేషన్స్, పెళ్లి రోజులు, పుట్టినరోజులు అండ్ పిరమిడ్ ఓపెనింగ్స్ ఏ ఉన్నా సరే అందరికి బెస్ట్ విషెస్. ఈ షో గురించి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే మాత్రం లేటెస్ట్ ఎపిసోడ్ ఉంటుంది యూట్యూబ్ లో, మై డియర్ పిఎంసి అని టైప్ చేస్తే వచ్చేస్తుంది, అక్కడ కామెంట్ చేయండి. లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి దీపా చౌదరి అని ఉంటుంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేసేయండి. మై డియర్ పిఎంసి అని మెన్షన్ చేస్తే నాకు తెలుస్తుంది ఈ షో నుండే మెసేజ్ వచ్చింది అని చెప్పేసి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.